హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీపికా రివ్యూస్. కలవారి కొడలు కనక మహాలక్ష్మి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. సహస్ర గర్భవతి అవ్వటానికి నేను కారణం కాదు. అందుకు సంబంధించిన సాక్ష్యం నా దగ్గర ఉంది. ఆ సాక్ష్యాన్ని త్వరలోనే నీ ముందు పెడతాను లక్ష్మి. ఆ రోజు నువ్వు నా భార్యగా ఒప్పుకోక తప్పదు. నా పక్కన భార్య స్థానం నీదే లక్ష్మి. అప్పటి వరకు నువ్వు మౌనంగా ఉండు లక్ష్మి. ఆ రోజు త్వరలోనే రానుంది అని చెప్పి విహారి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. విహారి గారు ఏంటి నా పైన ప్రేమతో అలా మాట్లాడుతున్నారా, లేదంటే నిజంగానే సహస్రమ్మ గర్భవతి అవ్వటానికి విహారి గారికి ఎలాంటి సంబంధం లేదా అని లక్ష్మి ఆలోచిస్తూ ఉంటుంది. విహారి గారు చాలా మంచివారు. అనవసరంగా సహస్రమ్మపై తప్పుడు నింద వేయరు. అసలు ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది ఏమీ అర్థం కావట్లేదు. ఆ దేవుడు మా ముగ్గురి జీవితాలను ఎందుకు ఇలా రాశాడు అని చెప్పి లక్ష్మి ఆలోచిస్తూ ఉంటుంది. ఇక మరోవైపు సహస్ర ఒంటరిగా రూమ్లో కూర్చొని ఉంటుంది. రేపు బావను మొబైల్ తీసుకెళ్ళటానికి సెల్ షాప్ అతను రమ్మన్నాడు. బావ కంటే ముందే నేను మొబైల్ షాప్కి వెళ్ళాలి. ఆ సెల్లో అంత ఇంపార్టెంట్ మ్యాటర్ ఏముందో తెలుసుకోవాలి అని చెప్పి సహస్ర ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే పద్మాక్షి సహస్ర దగ్గరకు వచ్చి, సహస్ర ఏం ఆలోచిస్తున్నావే అని చెప్పి అడుగుతూ ఉంటుంది. ఇప్పుడు అమ్మకు నిజం చెప్తే మొబైల్ షాప్కి ఎందుకు వెళ్ళావని నన్ను కొట్టేస్తుంది. చెప్పకుండా ఉండటమే బెటర్ అని సహస్ర మనసులో అనుకుంటూ ఉంటుంది. ఏం లేదమ్మా, బాంబు ఇంట్లో ఎవరు పెట్టారా అని ఆలోచిస్తున్నా అని సహస్ర చెప్తూ ఉంటుంది. ఉన్న సమస్యలు నీకు చాలేదా సహస్ర? లేనిపోని సమస్యలు తల మీద పెట్టుకోవాలనుకుంటున్నావా అని పద్మాక్షి అంటూ ఉంటుంది. క్యాజువల్గానే ఆలోచిస్తున్నానులేమ్మా, అంత టెన్షన్ పడకు అని సహస్ర చెప్తూ ఉంటుంది. ఇక మరోవైపు అంబిక ఎలాగైనా సరే పెళ్లి టైంకి ఈ లక్ష్మి ఇక్కడ ఉండకూడదు. వీర్రాజు అన్నయ్య ఊరికి వెళ్ళాడో లేదో, ఊరికి వెళ్ళగానే నేను చెప్పిన పని చేయమని చెప్పాను. త్వరగా వీర్రాజు అన్నయ్య నుంచి ఫోన్ వస్తే బాగుండు అని చెప్పి అంబిక మనసులో అనుకుంటూ ఉంటుంది. ఆ లక్ష్మి ఇక్కడ ఉంటే ఖచ్చితంగా కరణ్ సింగ్ సుభాష్ ఒకరేనని తెలుసుకుంటుంది. పెళ్లి ఆగిపోతుంది అని అంబిక ఆలోచిస్తూ ఉంటుంది. ఇక మరోవైపు పోలీస్ ఆఫీసర్ సంధ్య తన టీం మెంబర్స్తో సుభాష్ గురించి డిస్కస్ చేస్తూ ఉంటుంది. అప్పుడే సంధ్య ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది. లక్ష్మి ఫోన్ చేస్తుంది అని సంధ్య పక్కకు వెళ్ళి ఫోన్ లిఫ్ట్ చేసి లక్ష్మి అని చెప్పి అంటూ ఉంటే, సంధ్య గారు ఆ సుభాష్ గురించి ఏమైనా ఆచూకీ తెలిసిందా అని చెప్పి అడుగుతూ ఉంటుంది. ఆ సుభాషు 3 రోజులుగా ఇంటికి రావట్లేదని తెలిసింది. కానీ నిన్న మా టీం మెంబర్స్ ఎంక్వైరీలో నిన్న అతను ఇంటికి వచ్చాడు. కానీ 1 గంటకు మించి ఎక్కువ సమయం ఇంట్లో ఉండలేదు. ఎక్కడికి వెళ్ళాడు ఏంటన్నది ఎంక్వైరీ పెట్టాను. ఎంక్వైరీలో ఆ సుభాష్ ఎక్కడున్నాడో ఖచ్చితంగా తెలుస్తుంది లక్ష్మి. ఆ సుభాష్ ఆచూకీ తెలిస్తే వాడు బాంబు పెట్టాడో లేదో తెలుసుకుంటాను. ఆల్రెడీ వాడి నెంబర్ని కూడా ట్రేస్ చేస్తున్నారు మా టీం మెంబర్స్. కంగారు పడాల్సిన అవసరం లేదు. అన్ని విషయాలు త్వరలోనే బయటికి వస్తాయి లక్ష్మి అని చెప్పి ఎస్ఐ సంధ్య చెప్తూ ఉంటుంది. త్వరగా ఫాస్ట్ అప్ చేయండి సంధ్య గారు, పెళ్లికి ఎక్కువ సమయం లేదు అని లక్ష్మి చెప్తూ ఉంటుంది. సరే లక్ష్మి అని చెప్పి సంధ్య ఫోన్ కట్ చేస్తుంది. ఇక మరోవైపు ఆదికేశవులు నిద్రపోతూ ఉంటాడు. ఇక అప్పుడు ఆదికేశవులు అంతరాత్మ ప్రత్యక్షమై ఆదికేశవులు ఆదికేశవులు అని చెప్పి పిలుస్తూ ఉంటాడు. ఇక దాంతో ఆదికేశవులు లేచి కూర్చొని, నువ్వెవరు, అచ్చం నాలానే ఉన్నావు అని చెప్పి అడుగుతూ ఉంటాడు. నన్ను గుర్తుపట్టలేదా ఆదికేశవులు? నేను నీ అంతరాత్మని అని చెప్పి చెప్తూ ఉంటాడు. ఇప్పుడెందుకు వచ్చావు? మంచి నిద్రలో ఉన్నాను, ఎందుకు లేపావు అని ఆదికేశవులు అడుగుతూ ఉంటాడు. అక్కడ కూతురు జీవితం బుగ్గిపాలవుతుంటే ఇక్కడ అంత ప్రశాంతంగా నీకు నిద్ర ఎలా పడుతుంది ఆదికేశవులు అని అంతరాత్మ అడుగుతూ ఉంటుంది. నా కూతురు జీవితం బుగ్గిపాలవ్వటం ఏంటి అని ఆదికేశవులు అంటూ ఉంటాడు. ఊర్లో ఉన్న పొలం అంతా కూడా అమ్మేసి వచ్చిన ప్రతి రూపాయి అమ్మాయి బాగుంటుందని చెప్పి అమెరికా సంబంధం అని కట్నం ఇచ్చి మరీ అమెరికా పంపించేశావు. అక్కడ అమ్మాయి సంతోషంగా ఉందో లేదో చూసావా? ఎప్పుడైనా ఆ అమ్మాయి ఆనందంగా ఉందో లేదో ఆలోచించావా అని అంతరాత్మ ఆదికేశవుల్ని అడుగుతూ ఉంటుంది. నేను అమ్మాయికి ఫోన్ చేసినప్పుడల్లా సంతోషంగా ఉన్నావా అని అడుగుతూనే ఉన్నాను. అమ్మాయి కూడా సంతోషంగా ఉన్నానని చెప్తుంది అని ఆదికేశవులు చెప్తూ ఉంటాడు. నీ ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని నీ కూతురు కనకం నీకు అబద్ధం చెప్తుంది. అది కూడా నువ్వు అర్థం చేసుకోవట్లేదా? నీ కూతురు కనకం కార్చే ప్రతి కన్నీటి బొట్టుకి నువ్వే కారణం అని ఆదికేశవులకి అంతరాత్మ హెచ్చరిస్తూ ఉంటుంది. నా కూతురు కన్నీళ్లు కార్చడం ఏంటి? నా కూతురు కన్నీళ్లు కార్చదు. నా అల్లుడు నా కూతుర్ని బాగా చూసుకుంటాడు అని ఆదికేశవులు అంతరాత్మకి చెప్తూ ఉంటాడు. నాకు తోచింది నేను చెప్పాను, వినకపోతే నీ ఇష్టం అని అంతరాత్మ ఆదికేశవుల్ని అంటూ ఉంటుంది.
నా కూతురు కన్నీరు కారిస్తే ఎవరిని వదిలిపెట్టను. నా కూతురు కన్నీటికి కారణమైన వాళ్ళను నరికి చంపేస్తాను. నాకు నా కూతురే ముఖ్యం అని ఆదికేశవులు గట్టిగా అరుస్తూ ఉంటాడు. దాంతో గౌరీ పరిగెత్తుకుంటూ ఆదికేశవుల దగ్గరకు వచ్చి, ఏమయ్యా, ఏమైందయ్యా, ఎందుకలా అరుస్తున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటుంది. ఏం లేదు గౌరీ, ఏం జరిగిందంటే అని ఆదికేశవులు జరిగిందంతా కూడా గౌరీకి చెప్తూ ఉంటాడు. ఏమయ్యా, నువ్వు ఎక్కువగా ఈ మధ్య అమ్మాయి గురించి ఆలోచిస్తున్నావు, అందుకే నీ మనసు అలా అవుతుంది. అంతేకాని అమ్మాయి సంతోషంగా ఉండకపోవటం ఏంటయ్యా, అమ్మాయి సంతోషంగా లేకపోతే మనకు చెప్పేది కదా అని గౌరీ అంటుంది. ఏంటో గౌరీ, నాకు అమ్మాయి అక్కడ ఎలా ఉందో ఏంటోనని చాలా బెంగగా ఉంది అని ఆదికేశవులు చెప్తూ ఉంటాడు. సరేనయ్యా, నువ్వు ఇంతలా బాధపడుతున్నావు కాబట్టి ఈసారి అమ్మాయికి ఫోన్ చేసినప్పుడు అమ్మాయిని ఇండియా రమ్మని చెప్దాము, అమ్మాయితో పాటు అల్లుడు గారిని కూడా రమ్మందాము, లేదంటే మనకి టికెట్స్ వేయమని చెబుదాం, మనమే అమెరికాకి వెళ్దామయ్యా అని గౌరీ చెప్తూ ఉంటుంది. సరే గౌరీ అని చెప్పి ఆదికేశవులు అంటాడు. ఇకనైనా ప్రశాంతంగా పడుకో అయ్యా అని గౌరీ ఆదికేశవులకి చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక ఆదికేశవులు మాత్రం కనకాన్ని గుర్తు చేసుకుంటూ అలా నిద్రలోకి జారుకుంటాడు. ఇక మరోవైపు కనక మహాలక్ష్మి కూడా నిద్రపోతూ ఉంటుంది. కనక మహాలక్ష్మి నిద్రపోతూ ఉంటే ఆదికేశవులు కనక మహాలక్ష్మి కల్లో వచ్చి, అమ్మ కనకం, నువ్వు బాధపడుతున్నావమ్మా, ఈ నాన్నకు నిజం చెప్పమ్మా అని చెప్పి ఆదికేశవులు అడుగుతూ ఉంటాడు. నేను బాధపడటం ఏంటి నాన్న, నేను బాగానే ఉన్నాను అని కనకం కల్లో ఆదికేశవులకి చెప్తూ ఉంటుంది. లేదమ్మా, నువ్వు అల్లుడు గారు సఖ్యతగా లేరు, మీ ఇద్దరి మధ్య మనస్పర్ధలున్నాయి అని చెప్పి ఆదికేశవులు అంటాడు. అది నీ ఊహ మాత్రమే నాన్న, ఆయన నన్ను మంచిగా చూసుకుంటున్నారు అని లక్ష్మి అంటూ ఉంటే, లేదమ్మా కనకం, నువ్వు అల్లుడు గారు సఖ్యతగా ఉంటే మీ ఇద్దరికి ఇంకా పిల్లలు ఎందుకు పుట్టలేదు అని ఆదికేశవులు అడుగుతూ ఉంటాడు. నానా, పెళ్ళయ్యి సంవత్సరమైనా అవలేదు, అప్పుడే పిల్లలు అంటావేంటి నానా, మేము ఉంటుంది పల్లెటూరులో కాదు అమెరికాలో, వెంటనే పిల్లల్ని ఎలా కంటాం నానా, కొన్ని రోజులు ఎంజాయ్ చేసిన తర్వాత ఆయన పిల్లల్ని కందామన్నారు నాన్న అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. అమ్మ కనకం, అల్లుడు గారు నిన్ను ఏదైనా ఇబ్బంది పెడితే నాకు చెప్పమ్మా, నేను చూసుకుంటాను, నిన్ను బాధ పెట్టినా ఎవరిని కూడా వదిలిపెట్టనమ్మా, నరికి చంపేస్తాను అని చెప్పి ఆదికేశవులు అంటూ ఉంటాడు. వద్దు నాన్న, వద్దు, ఆయన చాలా మంచివాళ్ళు, ప్లీజ్ నాన్న, ఆయన ఏం చేయొద్దు అని లక్ష్మి గట్టిగా అరుస్తూ లేచి కూర్చుంటుంది. నానా నానా అని అటు ఇటు చూస్తూ ఉంటుంది. అక్కడ ఆదికేశవులు కనిపించకపోవడంతో ఇది కళ అని లక్ష్మి మనసులో అనుకుంటుంది. ఇదేంటి సడన్గా ఇలాంటి పీడ కల వచ్చింది, నాన్నకు నిజంగానే మాపై అనుమానం ఎక్కువైపోయినట్టుంది, నాన్న మా గురించే ఆలోచిస్తున్నట్టున్నారు, అందుకే నాకు ఇలాంటి కల వచ్చిందా అని లక్ష్మి ఆలోచిస్తూ ఉంటుంది. ఇక లక్ష్మి కాసేపు ఆలోచించి, రేపు ఉదయమే నాన్నతో మాట్లాడాలి, నిన్న కూడా నాన్న మాట్లాడుతుంటేనే ఫోన్ కట్ చేశాను, నాన్నతో మాట్లాడితే నా మనసు ప్రశాంత పడుతుంది అని లక్ష్మి మనసులో అనుకొని మంచినీళ్ళు తాగి నిద్రలోకి జారుకుంటుంది. ఇక మరోవైపు అంబిక, సుభాష్ ఎట్టి పరిస్థితిలో ఎవరికి ఎలాంటి అనుమానం రాకూడదు, ఇంకా కరెక్ట్గా 12 గంటలు మనం మేనేజ్ చేయగలిగితే మన ఇద్దరం భార్యాభర్తలం అయిపోతాం, మన ఇద్దరిని ఎవరు విడదీలెవరు, ఆ తర్వాత వీళ్ళందరి అంతు తేల్చొచ్చు అని అంబిక సుభాష్తో చెప్తూ ఉంటుంది. నువ్వు ఎలా చెప్తే అలానే అంబిక అని సుభాష్ చెప్తూ ఉంటాడు. అంబిక, నేను అప్పుడప్పుడు ఇంటికి వెళ్లాల్సి ఉంటుంది, నా ఇంట్లోనే ఆ కరణ్ సింగ్ని దాచిపెట్టాను, వాడు ఇంట్లో సేఫ్గా ఉన్నాడో లేదో లేకపోతే తప్పించుకున్నాడో తెలుసుకోవడం కోసమైనా నేను ఇంటికి వెళ్ళాలి, ఇక్కడే కూర్చుంటే సరిపోదు అంబిక అని సుభాష్ చెప్తూ ఉంటాడు. సరే సుభాష్, జాగ్రత్త, ఏ విషయంలోనైనా సరే చాలా కేర్ఫుల్గా ఉండు, మనపై ఆ లక్ష్మి విహరి నిఘా పెట్టారు, వాళ్ళ చేతులకి చిక్కామో ఇక అంతే అని చెప్పి అంబిక అంటూ ఉంటుంది. సరే అంబిక, నేను చూసుకుంటాను, ఎవరికి ఎలాంటి అనుమానం రాకుండా ఇంటికి వెళ్ళి వస్తూ ఉంటాను అని చెప్పి సుభాష్ చెప్తూ ఉంటాడు. ఇక మరోవైపు విహరి రెడీ అవుతాడు. బావ సెల్ షాప్కి వెళ్ళటానికే రెడీ అవుతున్నట్టున్నాడు అని సహస్ర మనసులో అనుకుంటుంది. బావ కంటే ముందే నేను సెల్ షాప్కి వెళ్ళాలి అని సహస్ర మనసులో అనుకొని విహరి కంటే ముందే ఇంట్లో నుంచి బయటికి వెళ్తూ ఉంటుంది. సహస్ర, ఎక్కడికి వెళ్తున్నావే అని పద్మాక్షి అడుగుతూ ఉంటుంది. ఫ్రెండు యుఎస్ నుంచి వచ్చిందంటమ్మా, అర్జెంటుగా వెళ్ళిపోతుందంట, ఒక్కసారి కలిసి వస్తాను అని సహస్ర అంటుంది. అమ్మ సహస్ర, ఇప్పుడు నువ్వు ప్రెగ్నెంట్ కదా, ఈ సమయంలో అలా తిరగటం కరెక్ట్ కాదమ్మా అని చెప్పి యమున అంటూ ఉంటుంది. అవునే సహస్ర, ఈ సమయంలో నువ్వు బయటికి వెళ్ళొద్దే, అంత మంచిది కాదు అని పద్మాక్షి అంటుంది. ఇప్పుడు వీళ్ళకు ఏం చెప్పాలి, ఏమని చెప్పి తప్పించుకోవాలి అని సహస్ర ఆలోచిస్తూ ఉంటుంది. బావ ఇంట్లో నుంచి బయటకు వస్తున్నాడు, బావ నాకంటే ముందే సెల్ షాప్కి వెళ్తాడు, ఆ మొబైల్లో ఏముందో ఎలా తెలుసుకోవాలి అని సహస్ర ఆలోచిస్తూ ఉంటుంది. ఏయ్ సహస్ర, చెప్తుంటే అర్థం కావట్లేదా, ఏం ఆలోచిస్తున్నావే, రా లోపలికి వెళ్దాం అని పద్మాక్షి సహస్రను లాక్కొని వెళ్ళిపోతూ ఉంటుంది.
చ ఏంటమ్మా ఇలా చేస్తున్నావు? మొబైల్‌లో ఏముందో తెలిస్తే కదా నా టెన్షన్ క్లియర్ అయ్యేది అని సహస్ర ఆలోచిస్తూ ఉంటుంది. ఇక విహారి ఇంట్లో నుంచి బయటకు వెళ్తూ ఉంటే, నాన్న విహారి ఎక్కడికి వెళ్తున్నావు అని యమున అడుగుతూ ఉంటుంది. నీ మొబైల్ సెల్ షాప్‌లో ఇచ్చాను కదమ్మా, తీసుకురావడానికి వెళ్తున్నాను అని చెప్పి విహారి చెప్తూ ఉంటాడు. ఇప్పుడు అంత అర్జెంట్ ఏం లేదు కదా నాన్న అని యమున అంటూ ఉంటే, రిపేర్ అయిందని షాప్ అతను ఫోన్ చేశాడు, అందుకే వెళ్ళి తీసుకొస్తానమ్మా అని చెప్పి విహారి అంటాడు. సరే విహారి త్వరగా వచ్చే, ఇంట్లో పెళ్లి పనులు మొదలయ్యాయి కదా అని చెప్పి యమున అంటుంది. సరే అమ్మా అని చెప్పి విహారి సెల్ షాప్కి బయలుదేరతాడు. ఇక కారులో విహారి వెళ్తూ, అసలు ఆ రోజు రాత్రి ఏం జరుగుంటుంది? నిజంగానే నేను తాగిన మైకంలో సహస్రను దగ్గరకు తీసుకొని ఉంటానా? ఏది నిజమన్నది ఈరోజు ఆ మొబైల్ చూస్తేనే తెలుస్తుంది అని విహారి మనసులో అనుకొని సెల్ షాప్కి వెళ్తాడు. మొబైల్ రిపేర్ అయిందా అని విహారి అడుగుతూ ఉంటాడు. అయిపోయిందన్నా, ఇదిగోండి తీసుకోండి అని షాప్ అతను ఫోన్ తీసుకొచ్చి విహారికి ఇస్తాడు. విహారి ఫోన్ చూసుకుంటూ ఉంటాడు. అన్న మీరు చెప్పినట్టుగానే డేటా ఏది డిలీట్ అవ్వలేదు అని చెప్పి షాప్ అతను చెప్తూ ఉంటాడు. థ్యాంక్ యూ. మొబైల్ రిపేర్ చేసినందుకు ఎంత అని విహారి అడుగుతూ ఉంటాడు. 2000 అన్నా అని షాప్ అతను చెప్తూ ఉంటే, 5000 తీసుకో అని విహారి 5000 షాప్ అతనికి ఇస్తాడు. థ్యాంక్ యూ అన్న అని షాప్ అతను చెప్తాడు. ఇక విహారి మొబైల్లో ఉన్న వీడియోని బయటికి వచ్చి చూస్తూ ఉంటాడు. అందులో సహస్ర ఆడిన నాటకం అంతా కూడా క్లియర్గా కనిపిస్తూ ఉంటుంది. సహస్ర, ఆ రోజు నేను తాగిన మైకంలో కేవలం నిన్ను హక్ చేసుకున్నాను, కానీ నువ్వు ప్రెగ్నెంట్ అవ్వటానికి నేను కారణమని అందరి ముందు నన్ను బ్లేమ్ చేశావు కదా సహస్ర అని విహారి ఆలోచిస్తూ ఉంటాడు. వెంటనే ఈ వీడియోని తీసుకొచ్చి అందరి ముందు బయట పెడతాను. నువ్వు ప్రెగ్నెంట్ అవ్వటానికి కారణం నేనని నువ్వు అంటున్నావు. నువ్వు ప్రెగ్నెంట్ అవ్వటానికి కారణం నేను కాదని కుటుంబ సభ్యులే నిన్ను నిలదీస్తారు అని చెప్పి విహారి మనసులో అనుకొని మొబైల్ తీసుకొని ఇంటికి బయలుదేరతాడు. ఇక విహారి కంగారుగా డ్రైవ్ చేస్తూ ఇంటికి వచ్చేస్తాడు. ఇంటికి వచ్చి, అమ్మ, అత్తయ్య, సహస్ర, తాతయ్య అందరూ బయటికి రండి అని విహారి పిలుస్తూ ఉంటాడు. బావ వచ్చేశాడు. మొబైల్లో ఏమి డేటా ఉండుంటుంది అని చెప్పి సహస్ర కంగారు పడుతూ ఉంటుంది. ఏమైంది విహారి, ఎందుకు అంత కంగారుగా ఉన్నావు అని భక్తవచ్చలం అంటూ ఉంటాడు. ఒక్కసారి మీరంతా ఈ వీడియో చూడండి అని విహారి ఫోన్లో ఉన్న వీడియోని కుటుంబ సభ్యులందరికీ చూపిస్తూ ఉంటాడు. వీడియో చూసిన కుటుంబ సభ్యులంతా కూడా షాక్ అయ్యి, ఏంటి విహారి ఇది అని చెప్పి అడుగుతూ ఉంటారు. నేను ఆ రోజు తాగిన మైకంలో ఇంటికి వచ్చి పడుకున్నాను, కానీ సహస్ర నేను తన్ని దగ్గరికి తీసుకున్నానని అందరికీ అబద్ధం చెప్పింది. దాని కారణంగానే తనకి ప్రెగ్నెన్సీ వచ్చిందని నాటకం ఆడింది. ఈ వీడియో చూశారు కదా, సహస్రను నేను కనీసం టచ్ కూడా చేయలేదు. మరి సహస్ర కడుపులో బిడ్డకి నేను తండ్రి ఎలా అవుతాను? సహస్రను అడిగి మీరే కనుక్కోండి అని విహారి కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. అమ్మ సహస్ర, ఏంటిది అని చెప్పి యమున అడుగుతూ ఉంటుంది. ఇక సహస్ర తలదించుకుంటుంది. సహస్ర, నిన్నే అడిగేది ఏంటిది అని భక్తవచ్చలం అంటూ ఉంటాడు. ఇక సహస్ర కంగారు పడుతూ తలదించుకుంటుంది. ఇక విహారి వీడియో తీసుకొని లక్ష్మి దగ్గరకు వెళ్ళి, లక్ష్మి ఈ వీడియో చూడు, ఆ రోజు రాత్రి నేను సహస్రను ఏమీ చేయలేదు. సహస్రకు అలాంటప్పుడు కడుపు ఎలా వచ్చింది? ఇప్పటికైనా నన్ను భర్తగా అంగీకరించు లక్ష్మి అని చెప్పి విహారి అంటూ ఉంటాడు. ఇక లక్ష్మి వీడియో చూసి విహారిని గట్టిగా హగ్ చేసుకొని, మీరు ఏ తప్పు చేయరని నాకు తెలుసు విహారి గారు అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక మరోవైపు సుభాష్ ఇంటికి వెళ్తాడు. సుభాష్ ఇంటికి వెళ్తుంటే పోలీస్ ఆఫీసర్ సుభాష్ని ఫాలో అవుతూ వెళ్తుంది. సుభాష్ ఇంట్లో ఉన్న కరత్ సింగ్ని పోలీస్ ఆఫీసర్ సంధ్య చూస్తుంది. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.